రోలింగ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాత్రికేయ మిత్రులకి అందరికీ మీకు మీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ఫస్ట్ ఈవెంట్ 2024లో ఈ స్కూల్కి వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్స్ అని మీరే చూస్తారు. మొత్తం స్కూల్కి పెయింటింగ్ జరిగించడం, పెయింట్స్ చేయించడం, ఈ స్టేజ్ కట్టించడం జరిగింది. ఇది పెగా టీచ్ ఫర్ చేంజ్ అని పెగా కంపెనీ ఆధ్వర్యంలో మేము ఈ స్కూలే కాదు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ మా ద్వారా ఎంతవరకు అభివృద్ధించో మేము ట్రై చేయాలని, ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి తేడా ఉండకుండా మేము చదువు నేర్పించాలని. ఎస్పెషలీ మా ఇంట్రెస్ట్ వచ్చి ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్లో. బికాస్ చిన్న పిల్లలకి ఆ చదువు అనే ఇంట్రెస్ట్ మనం కలిగించగలిగితే తర్వాత మనం ఆపాల్సిన అవసరం లేదు. సో అది ఉద్దేశించి 3rd, 4th and 5th grade వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తూ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్లో మీరు చూసే ఉంటారు. మొత్తం రూమ్ని పెయింట్ చేయించి లో లైంగ్ టేబుల్స్ తోటి, ఫ్లోరింగ్ తోటి, పుస్తకాలు ఇస్తూ, ఒక డిజిటల్ టీవీ ఇస్తూ దానికి మళ్ళీ సపోర్టివ్గా మన కరికులం కూడా ఇస్తున్నాం అన్నమాట. సో ఇలా మనం ఎప్పుడు అనుకుంటాం ఏం చేయాలి, ఎంత చేయాలి, ఇది మన పని కాదు కదా, గవర్నమెంట్ స్కూల్ కదా అని. ఎవరు ఏమి ఎంత చేస్తున్నారు అని కాకుండా మన ద్వారా మనం ఎంత చేయగలుగుతాం, మనకి ఇచ్చిన దాంట్లో మనం ఎలా ప్రేమని పంచుకోగలుగుతాం, మనకు ఉన్న ఫుడ్లో మనం ఎలా ఒక ముద్ద ఇంకొకరికి పెట్టగలుగుతాం, అదే మనకున్న చదువులో ఎలాగా ఇంకొకరికి కూడా అదే చదువుని ఇవ్వగలగాలనేదే నా కోరిక. బికాజ్ చదువు ఒకటి ఉంటే మనం ఇంకేమీ చేయనక్కర్లేదు. ఈ పిల్లలకి వాళ్ళే చూసుకోగలుగుతారు. వాళ్ళకి చేపలు పట్టి ఇవ్వడం కాదు, వాళ్ళకి చేపలు ఎలా పట్టాలో నేర్పించాలనేదే నా కోరిక. సో థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇప్పుడు ఇలా ప్రెస్లో మాట్లాడాను కదా, మీరు నమ్మరండి, ప్రతిసారి ఒక్కసారి ఒక ఈవెంట్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇంతే అనుకుంటే కాదు, ఒక నీళ్ళల్లో ఒక రాయి వేస్తే అది అలా స్ప్రెడ్ అవుతుంది కదా, అలా జరుగుతుంది. ఇది చూసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు కూడా సరే పద మనం ఇంకో బోర్డు ఇద్దాం, మనం ఇంకో రూమ్కి టేబుల్స్ చేయిద్దాం. సో మేము చేసేదే కాదు, చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వాళ్ళ స్కూల్కి ఏదో చెయ్యాలి, మన ప్రాంతానికి ఏదో చెయ్యాలి అని చాలా మంది ముందుకు వస్తారు. సో థ్యాంక్ యూ. మీరందరూ మా పనిని 10 మందికి తెలిపినందుకు. బికాజ్ ఆ 10 మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ స్కూల్స్ని టేక్ కేర్ చేసుకుంటారు అనేదే నా కోరిక. థ్యాంక్ యూ. ధరణి గారు కదా, దిలీప్ వెనకాల ఇంకా చాలా మంది, మాకు పెగా సిస్టమ్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే చదువు అనే ఒక్కటే మనం ఒకరి దగ్గర నుంచి వెనక్కి తీసుకోలేం. బట్టలు తీసుకోవచ్చు, డబ్బు తీసుకోవచ్చు, నగలు తీసుకోవచ్చు, కానీ ఇచ్చిన చదువుని వెనక్కి ఎవరు తీసుకోలేరు. సో ఆ చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అది హనుమాన్కున్న బలం అంత అన్నమాట కదా. మళ్ళీ 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 కావాలని ఉంటుంది, ఎంతున్నా సరిపోదు. అందుకే మనం చదువుకుంటే మనం ఎంతైనా మనమే ఫుడ్ తినచ్చు, మనమే బట్టలు కొనుక్కోవచ్చు, మనమే బొమ్మలు కొనుక్కోవచ్చు. అవన్నీ మళ్ళీ మమ్మీ డాడీ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనమే చదువుకుంటే మనమే చూసుకోవచ్చు. అక్కడి నుంచి మా నాన్న కూడా మీలాంటి స్కూల్స్లోనే, మీలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. కానీ ఆయన చదువుకోబట్టి ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా రాగలిగారు. అదే ఆయన చదువుకోలేదనుకో ఇంకా అక్కడే ఉండిపోయి ఉండేవాళ్ళు, ఏం పని చేసేది వాళ్ళు కాదు. మనం చిన్నప్పుడు నేర్చుకున్నారా మీరందరూ అమ్మా నాన్న? కాదు, అక్కడ నేను ఉన్నాను కానీ మనకి అమ్మ నాన్న, ఇంకొకరు, తర్వాత దైవం. ఎవరా మూడో వ్యక్తి? మళ్ళీ చెప్దాం. కాదు, అమ్మ నాన్న, గురువు, దైవం. సో చూసారా, మన పెద్దలు అప్పుడే చెప్పారనమాట. అమ్మ నాన్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు? ఎందుకంటే అమ్మ నాన్న మనకి ప్రాణాలు ఇచ్చి మనకి లైఫ్ ఇచ్చిన, మనకి గురువు అనే వ్యక్తి ఒక్కరే మనకి భవిష్యత్తుని ఇస్తారు.
కాదు అనడానికి లేదు. దేవుడు కూడా కిందకి దిగొచ్చే చెయ్యాలి. మరి మన పురాణాల్లోనే చెప్పున్నారు. బాగా గట్టిగా నమ్మకంగా మనం ఏదైనా కోరుకుంటే దేవుడు కూడా వినాల్సిందే, అవునా కదా? సో మీరందరూ మంచిగా భోంచెయ్యాలి, మంచిగా స్నానాలు చెయ్యాలి. మీరందరూ స్నానాలు చేసే స్కూల్కి వస్తారు లేదా? ఓకే, వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో మళ్ళీ వస్తాను నేను ఈ స్కూల్కి. మీరు ఈ స్కూల్ ఎలా పెట్టుకున్నారో అని చెక్ చేస్తాను మళ్ళీ నేను. మీరు కానీ బాగా పెట్టుకున్నారంటే నెక్స్ట్ మీకు ఏం కావాలో కూడా చూసి మనం చేద్దాం. ఓకే.